చాలా అద్భుతంగా మనకు పత్రి సారు మనకి ఈ ధ్యానము, ఈ శాకాహారం గురించి ఈ నాలెడ్జ్ ఇవ్వడం వలన మనమంతా కూడా ఉన్నతి స్థాయిలోకి వెళ్ళడానికి మనము చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరము కూడా మనము ఈ ధ్యాన ప్రచారం అంటే మనకంటే తక్కువ స్థాయి వ్యక్తులకు కావచ్చు, మనము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఉన్నతికి ఎదుగుతారు. అప్పుడు మనకు ఏ గుణం వస్తుంది? కరుణ గుణము ఎప్పుడైతే ఉంటుందో మనం ఇతరుల ఎదుగుదలకు, ఆత్మ ఎదుగుదలకు సహాయపడతాం. ఆ విధంగా మనకు కరుణామయం చేశాడు పత్రిజీ సార్. అదేవిధంగా మనుషులకు ఎదగడానికే కాదు, జంతువులకు కూడా వారి జీవితాన్ని స్వతంత్రంగా బ్రతికేటట్లు చేయడానికి మనకు శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. పత్రిసారు చెప్పడం జరగాల. కాబట్టి మహాకరుణ, ఒక తోటి మానవుని స్వతంత్రంగా జీవించడానికి మనం ఏ విధంగా స్వేచ్ఛనిస్తామో అది కరుణ అయితే, మనకంటే నిమ్న స్థాయి జంతువులు కూడా స్వేచ్ఛగా బ్రతకాలి, వాటి జీవితంలోకి మనం ఏలు పెట్టద్దు, ఎదగాలి. అది మహాకరుణ. మనను కరుణామూర్తులుగా తయారు చేసిన పత్రిజీ సార్కు ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి కరుణ, మహాకరుణ, ధ్యానము, శాకాహార ప్రచారం అందరూ చేసి మన జీవితాలను అద్భుతంగా శాకాహార ర్యాలీలు మన సెప్టెంబర్ 29లో జనగామలో పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. వివిధ జిల్లా మాస్టర్సు, ఇక్కడ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా వచ్చారు. చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మనం ముందుకెళ్దాము. ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, ర్యాలీలతో, పిరమిడ్ల నిర్మాణంతో పత్రిజీ సారు చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా మనము ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకెళ్దాము. ఇది మన అద్భుతమైన అవకాశము. కాబట్టి దీనిలో ఇది మనం వరంలా అనుకోవాలి. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. గత ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేస్తే కానీ ఇప్పుడు పిరమిడ్ మాస్టర్గా ఎదగలేం. కాబట్టి మనమంతా పిరమిడ్ మాస్టర్లుగా ఎదుగుతున్నామంటే గత జన్మ యొక్క సుకృతం.